కు స్వాగతం. ముఖ్యాంశాలు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 5గురు మృతి, గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయిన ఘటనలో 3 దుర్మరణం. ఉభయ రాష్ట్రాలకు మరో 24 గంటలు భారీ వర్ష సూచన. అప్రమత్తమైన ఏపీ సర్కార్, నిరంతరం పరిస్థితులపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, గగన్ పహాడ్ అప్పా చెరువులో ఆక్రమణల తొలగింపు, 3 ఎకరాలు స్వాధీనం. పటాన్ చెరువు, అమీన్పూర్లలో హైడ్రా కమిషనర్ పర్యటన, చెరువులను పరిశీలించిన రంగనాథ్, ఆక్రమణలు లేకుండా చేస్తామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ముందే సంక్షేమ పింఛన్లు పంపిణీ, జోరు వానలో అందజేసిన మంత్రులు, అధికారులు, హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మహిళలపై నేరాల్లో సత్వర న్యాయం జరగాలన్న ప్రధాని మోదీ, అప్పుడే భద్రతపై అతివలకు భరోసా లభిస్తుందని స్పష్టీకరణ. యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో మరో సంచలనం, 3వ రౌండ్లోనే ఓటమి పాలైన నోవాక్ జకోవిచ్, 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కలపై నీళ్లు. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి విస్తారంగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో విరిగి పడిన కొండ చర్యలు 5గురిని బలి తీసుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసిన సిబ్బంది, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడు డ్రైన్లో కారు గల్లంతై 2 చిన్నారులు సహా 3 మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్లో 20 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు దారి మళ్లించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్లు, తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, నూజివీడులో 15, బాపట్లలో 11, పల్నాడులో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో చాలా చోట్ల 5 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం పడిందని వెల్లడించింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విజయవాడ మొగల్రాజుపురంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. సున్నపుబట్టి సెంటర్లో నివాసాలపై కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో 5గురు మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మిగతా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచర్యలు విరిగిపడగా దుర్గగుడి ప్రోటోకాల్ ఆఫీస్, డోనార్ సెల్ నేలమట్టమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షానికి విజయవాడ నగరం జలమయమైంది. వన్ టౌన్, గురునానక్ కాలనీ, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు సహా బెంచ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో వర్షపు నీరు నిలిచిపోయింది. 2 టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ నీటిలో మునిగిపోయి రికార్డులు తడిచిపోయాయి. చాలా చోట్ల డ్రైన్లు పొంగి నీరు రోడ్లపైకి వస్తోంది. ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. మైలవరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. LBRCE కాలేజ్ నుంచి విఘ్నేశ్వర హోటల్ వరకు చెరువును తలపిస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు డ్రైన్లో కారు కొట్టుకుపోయి 3 మృతి చెందారు. నంబూరు పాఠశాలకు సెలవివ్వడంతో టీచర్ రాఘవేంద్ర, సాత్విక్, మాణిక్ అనే 2 విద్యార్థులను కారులో ఎక్కించుకుని బయలుదేరారు. చెప్టాపై ఉవ్వెత్తున వరద నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోకుండా వాహనంలోనే వెళ్లారు. వరద నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా రాఘవేంద్ర, విద్యార్థులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. మంగళగిరిలోని టిట్కో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గడ్డిపాడు చెరువుకు గండిపడి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాజా టోల్గేట్ వద్ద వరద నీరు చేరి 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుడివాడలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లోకి వర్షపు నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. తొర్లపాడు చెరువు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి ప్రమాదకరంగా తయారైంది.
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం, ఆర్ఆర్పేట ప్రధాన రహదారి, పవర్పేట రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండగా అనేక చోట్ల రాకపోకలు నిలిచాయి. ముదినేపల్లి మండలం వనదుర్రు గ్రామంలో పంట కాల్వలకు గండిపడి వరిచేలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ జిల్లా తునిలోని వీరవరపుపేటలో సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన కోవెల వర్షాలకు నేలకూలింది. ఒంగోలులో భారీ వర్షానికి కర్నూలు రోడ్, సాయిబాబా గుడి ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు మురుగునీరు ప్రవహిస్తోంది. పోతురాజు కాలువ పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కడప నగరం తడిసి ముద్దయింది. బస్టాండ్ రోడ్, లోహియా నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నంద్యాల నాగిరెడ్డి కాలనీ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఏపీలో కురుస్తున్న వర్షాలతో తలెత్తుతున్న పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారుల నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. మరో 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల దృష్ట్యా పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని తెలిపారు. భారీ వర్షాలు, వరదలపై సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ జయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో 17 శాఖలకు చెందిన అధికారులకు చోటు కల్పించారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ కు ఐఏఎస్ అధికారి కోన శశిధర్ను నియమించారు. కీలక శాఖల అధికారులు వర్షాలు, వరదలపై సమీక్ష జరిపి సహాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అటు సహాయ చర్యల కోసం వర్ష ప్రభావిత జిల్లాలకు 3 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలో కూడా వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హనుమకొండ, కాజీపేటలో కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల శివారులోని పాకలవాగు ఉధృతికి గార్ల నుంచి రాంపురం, మద్దివంచ సహా పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధిర నియోజకవర్గంలో వాగులు పొంగిపొలుతుండగా మధిర, విజయవాడ, మధిర, ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరి బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామ సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్ లైన్ వైరు తెగి ఇళ్లపై పడగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపిలేని వానలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మల రామార మండలాల్లో వర్షం దంచుకొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయంలోకి నీరు చేరింది. త్రిపురార మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోయి 40 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హుజూర్ నగర్ లో డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పెద్ద కొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో పాత ఇల్లు కూలింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగు, నారాయణపేట మండలం అభంగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, యమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లా మదనపురం మండలం సరళాసాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జడ్చెల మండలంలో 100 పడకల ఆసుపత్రులకి వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మద్గల్లో చిట్టంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్ ప్రాజెక్టు అలుగుపారుతోంది. సర్పంచ్పల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కొంతసేపు తెరపినిస్తూ కొంతసేపు పడుతుండగా రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది. కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లేవారు, తిరిగి సాయంత్రం ఇళ్లకు వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
మరో 2 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వరదల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందన్న శాంతకుమారి కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ సచివాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్న సీఎస్ ఉధృత వాగుల వద్ద ప్రత్యేకంగా అధికారిని నియమించి పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలలకు సెలవులపై పరిస్థితిని బట్టి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. ముందస్తు సమాచారం ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని చెప్పారు. చెరువులకు స్థానికులు గండి పెట్టకుండా చూడాలని, హైదరాబాద్లో మ్యాన్హోళ్లు తెరవకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిపిస్తున్న వాయుగుండం ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ అర్ధరాత్రి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి విశాఖ, గోపాల్పూర్ మధ్య కళింగ పట్టణానికి సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు ప్రజలను మాయమాటలతో వంచిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజల్లోకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. రామగుండంలో పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రీకారం చుట్టారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే సరిచేసి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆడవాళ్లను మహాలక్ష్ములు మార్చే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 ఏళ్లు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తాం. ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదనమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకత్వంతో ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేరు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అప్పుడే భద్రతపై మహిళలకు భరోసా కలుగుతుందని తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ మాట్లాడారు. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, ఠాణేలో 2 బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలను చెప్పారు. సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థపై ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదని చెప్పిన ప్రధాని న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని అంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయన్నారు. దేశంలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని గుర్తు చేసిన మోదీ ఆ సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మహిళలపై నేరాలను సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని, సత్వర న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థ చూడాల్సిన అవసరం ఉందని మోదీ కోరారు. हमारे लोकतंत्र में न्यायपालिका संविधान की संरक्षक मानी गई है। आजादी के बाद न्यायपालिका ने न्याय की भावना की रक्षा की। आपातकाल जैसा काला दौर भी आया, तब न्यायपालिका ने संविधान की रक्षा में अहम भूमिका निभाई। मौलिक अधिकारों पर हुए प्रहार तो सुप्रीम कोर्ट ने उनकी रक्षा भी की। और यही नहीं, जब जब देश की सुरक्षा का प्रश्न आया तब न्यायपालिका ने राष्ट्रहित सर्वोपरि रखकर भारत की एकता की भी रक्षा की है। దేశంలో మరో 3 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో నడిచే ఈ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు మేరట్ సిటీ, లక్నవూ, మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్మోర్, నాగర్కోయిల్ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. మేరట్ సిటీ, లక్నవూ మధ్య వందే భారత్ రైలులో వెళ్తే గంట సమయం ఆదా కానుంది. మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్మోర్, నాగర్కోయిల్ మార్గాల్లో గంటన్నర వరకు సమయం ఆదా కానుంది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన వృద్ధి కీలకమని రైళ్లను ప్రారంభించిన తర్వాత మోదీ అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసి కట్టిన నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గగన్ పహాడ్లో అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను కూల్చివేసింది. మైలార్దేవ్పల్లి భాజపా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి చెరువు FTLలో నిర్మించిన పదుల సంఖ్యలో షెడ్లు ఉన్నాయి. అయితే యజమానులు చెరువు భూములను ఆక్రమిస్తే తాము ఏం పాపం చేశామని లీజుదారులు వాపోతున్నారు. అటు అప్పా చెరువు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా FTL పరిధిలోని 3 ఎకరాలు ఆక్రమించి నిర్మించిన 13 షెడ్లను కూల్చి ఆక్రమణకు గురైన 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువుల్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా ఇవాళ రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను నేలకూల్చింది. ఈ ఉదయం 7ంటికే గగన్ పహాడ్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అప్పా చెరువు FTL పరిధిలో నిర్మించిన షెడ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని మైకుల్లో ప్రకటించింది. కొంతమంది యజమానులు సామాగ్రిని తరలించగా మరికొంతమంది సమాచారం లేక అక్కడకు రాలేదు. లక్షల రూపాయల సరుకు ఉండగానే షెడ్లను నేలమట్టం చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అప్పా చెరువు FTL పరిధి 40 ఎకరాలు ఉంటే కాలక్రమంలో 8 ఎకరాలకు కుచించుకుపోయింది. దాదాపు 32 ఎకరాలు కబ్జాకు గురైంది. ఈ కారణంగా ప్రతి ఏడాది భారీ వర్షాలు కురిసినప్పుడల్లా అప్పా చెరువు దిగువ ప్రాంతాలన్నీ నీటి ముంపునకు గురవుతున్నాయి. చెరువు నిండినప్పుడల్లా ఆక్రమణల కారణంగా ఎగువన ఉన్న పరిశ్రమలు, వెంచర్లలోకి వరద వస్తుండగా అక్కడున్నవారు చెరువు కట్టకు గండి కొడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కొందరు పరిశ్రమల యజమానులు 3 ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేశారని, పరిశ్రమల వ్యర్థాలతో చెరువు నీళ్లు కలుషితమవుతున్నాయంటూ గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు అందాయి. మైలార్దేవ్పల్లి భాజపా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అప్పా చెరువు పరిధిలో 8 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమి విక్రయించే క్రమంలో తప్పుడు సర్వే నెంబర్లతో FTL ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ భూమిలోనే పెద్ద ఎత్తున షెడ్లను నిర్మించి వాటిని పరిశ్రమలకు, గోదాములకు లీజుకిచ్చారని తెలుస్తోంది. 2 భారీ షెడ్లలో శ్రీనివాసరెడ్డి కుటుంబం రాగి, ఇత్తడి వస్తువులను తయారు చేసే పరిశ్రమను నిర్వహిస్తోంది. ఈ అంశంపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అప్పా చెరువు FTL పరిధిని, ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులను నివేదిక కోరారు. వాటిని పరిశీలించిన రంగనాథ్ అప్పా చెరువు FTL అన్యాక్రాంతమైందని, 13 భారీ షెడ్లు అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించారు. వెంటనే ఆ షెడ్లను తొలగించి అప్పా చెరువుకు పునర్జీవం కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. అటు అప్పా చెరువులోని ఆక్రమణల కూల్చివేతలపై మాట్లాడేందుకు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి నిరాకరించారు. అప్పా చెరువు పక్కనే ఉన్న మామిడికుంట, బ్రాహ్మణకుంటలో ఆక్రమణలున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. వాటిపై కూడా హైడ్రా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు చెరువులను ఆక్రమించి కట్టిన భవనాల కూల్చివేత సాగుతుండగానే ఇతర ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పటాన్ చెరువులో సాకి చెరువును పరిశీలించారు. ఈ చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించగా ఇవాళ కమిషనర్ వాటిని పరిశీలించారు. సాకి చెరువు FTL విస్తీర్ణం 135 ఎకరాలు కాగా 10 ఎకరాల్లో చెరువు కబ్జాకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. చెరువును ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టారనే ఆరోపణలు ఉండగా వాటిని రంగనాథ్ పరిశీలించారు. అనంతరం అమీన్పూర్లో పురికుంట, బందం కొమ్ము చెరువులను రంగనాథ్ పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి చెరువుల విస్తీర్ణం, FTL బఫర్ జోన్ పరిధులను తెలుసుకున్నారు. శేర్లింగంపల్లి మండలం ఖానామేట్లోని ఈదులకుంటను కూడా కమిషనర్ పరిశీలించారు. 4 చెరువుల కబ్జాలపై న్యాయవాది రవికృష్ణ చేసిన ఫిర్యాదుపై కమిషనర్ వాటిని పరిశీలించారు. ఆయా చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫార్సు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ EOW వింగ్లో కేసులు నమోదు చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుధాన్సు, బాచుపల్లి MRO పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, HMDA సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. FTL అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫార్సుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో పాఠశాలలు అధ్వానంగా మారాయని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు సందర్శించారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు ఆదర్శంగా ఉండేవని, ఇప్పుడు గురుకులాల్లో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని హరీష్ ఆక్షేపించారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు మీరు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి, సరి అయిన భోజనం పెట్టండి, పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒకరోజు ముందే చేపట్టారు. సెప్టెంబర్ 1న ఆదివారం వచ్చినందున లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేపట్టారు. చాలా చోట్ల భారీ వర్షంలో కూడా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర వికలాంగులు, వృద్ధులకు స్వయంగా పింఛన్లు అందించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జోరువానను లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ సమావేశం జరుగుతుండగానే పరస్పరం కొట్టుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డిఈ భవానీ శంకర్ సెలవులపై వెళ్లారు. ఎన్నికల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డిఈ భవానీ శంకర్ విధుల్లో ఉన్న కమిషనర్ కనకారావు కాకినాడలోని ఈఈతో ఫైల్స్ పై సంతకాలు చేస్తుండగా ఈ అంశంపై కౌన్సిలర్ బోను దేవా సమావేశంలో ప్రశ్నించారు. డిఈ అందుబాటులో లేని కారణంగా కలెక్టర్ ఆదేశాలతో ఈఈతో పనిచేయించుకున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ క్రమంలో డిఈ కమిషనర్ మధ్య తలెత్తిన వాగ్వాదం బాహాబాహికి దారితీసింది. కౌన్సిల్ సభ్యులు ఇద్దరిని అడ్డుకున్నారు. ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో 5వ పతకం చేరింది. మహిళల షూటింగ్ విభాగంలో పారాషూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ SH1 ఫైనల్లో 211.1 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచిన రుబీనా దేశానికి 5వ పతకాన్ని అందించింది. భారత్కు వచ్చిన 5 పతకాల్లో 4 షూటింగ్లోనే వచ్చాయి. శుక్రవారం అవని లేఖరా స్వర్ణం, మనీష్ నర్వాల్ రజతం, మోనా అగర్వాల్ కాంస్య పతకాలు సాధించారు. 100 మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కంచు మోగించింది. అటు బ్యాడ్మింటన్లో భారత్కు కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ SL4లో సుకాంత్ కదం, సుహాస్ యతిరాజ్ సెమీఫైనల్కు చేరారు.